రే నాన్న, రే బాబు, రే ఏం చేస్తున్నావురా? తలుపు తీరా. రే తీరా, రే రే తీరా, రే తీరా, రే తీరా, రే రే నాన్న తీరా, రే రే. ఏ బాబు, ఏమైందండి? ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదు, పడుకో. మీరు పడుకోండి. హే, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. హే, ఏమైందిరా? పెళ్లి చూపులు ఇష్టం లేదా? అన్నయ్య గురించి తలుచుకుంటుంటే భయంగా ఉంది. తనకేం కాదులేరా, నువ్వేం కంగారు పడుకు. నువ్వు ఇలా మొహం పెట్టుకొని కూర్చున్నావు అనుకో, వచ్చిన పెళ్లి కొడుకు కూడా పారిపోతాడు. కొంచెం నవ్వవే. చక్రి, చెప్పండి అన్న. చిన్నోడు ఎక్కడున్నాడో కనుక్కున్నావా? కాల్ చేస్తున్నాను అన్న, లిఫ్ట్ చేయట్లేదు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. వీడు ఎక్కడున్నాడేమో, ఇంకోసారి ట్రై చేయి. అలాగండి అన్న, మీరేం కంగారు పడకండి. ఏంటి మా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? రండి రండి రండి, కూర్చోండి. కూర్చో. పవిత్ర రెడీయా? ఒక 5 minutes అండి. కొంచెం తొందరగా. ఏం పర్లేదమ్మా, నిదానంగా రాని. పర్లేదు, ఇలా ఇవ్వండి. మీ పెద్ద అబ్బాయా? అవునండి. అవును, మీకు 2 అబ్బాయిలు కదా, ఇంకో అబ్బాయి ఏమయ్యాడు? సరేరా మామ, వస్తా. సార్, బిల్. మిగిలింది ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఎట్రా. నువ్వెవరినైనా ప్రేమించావా? లేదు సార్. వెరీ గుడ్, లక్కీ బాయ్. చేయకు. చేసావా? ఇదిగో నా అలా మిగిలిపోతావు. అసలు అబ్బాయిలు చేసుకున్న పాపం ఏంటో తెలుసా? ప్రేమించడం. అమ్మాయిల్ని ప్రేమించడమే మనం చేసుకున్న పాపం.
మమ్మీ మమ్మీ బాబాయ్. రే నాన్న రే రే ఏంట్రా ఇది ఏ, అన్నయ్య, లోపలికి వెళ్దాం ఏ, రా. అన్నయ్య, ఏంట్రా? ఎంజిన్ వదలు. లోపలికి ఏ. వెళ్దాం. ఎవడేడు? ఏంటండి ఇది? ఆ? అవ్వా ఏంది? రే ఏంటండి ఎవడు వాడు? పట్టపగులు శుభమాని కారింజవుతుంటే నట్టింట్లోంచి మందు అవుతున్నాడు. వాడే మా చిన్న కొడుకు అండి. ఆ? ఎక్స్క్యూజ్ మీ. వాట్? మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? మీకెందుకు? తప్పుగా అనుకోకండి, నేనేదో క్యాజువల్గా అడిగాను. అట్లీస్ట్ మీ పేరైనా తెలుసుకోవచ్చా? హలో, ఏం కావాలి మీకు? అడిగాను కదండి, జస్ట్ మీ పేరు తెలుసుకుందామని. చెప్పేస్తామండి. ఇలా దారిని పోయే వాళ్ళందరికీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. ఓ కూల్ కూల్. ఫ్యూ మినిట్స్ బ్యాకే మిమ్మల్ని చూశాను. ఐ డోంట్ నో, చూడగానే కాస్త పాజిటివ్ వైబ్స్, అందుకే అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఐ థింక్ మీరు ఆటో ఆర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా వెహికల్లో డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్తారా? ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, ప్లీజ్. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. హాయ్ రా, ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? ఏయ్ రారా. ఏం లేదురా. అవును, అమ్మకి ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు టైంకి హెల్ప్ చేయబట్టే ఈరోజు అమ్మకి సేఫ్గా ఉంది. రేయ్, నీకమ్మ అయితే నాకు కాదా? ఫ్రెండురా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. యా, ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్.
మీ పేరు? ప్రియా. ఏ ఏరియాలో ఉంటారు? లీలామహల్ దగ్గర సార్. మరి ఆ రోజు అడిగితే చెప్పలేదు. అర్థమైంది, ఈ జాబ్ కూడా పోయినట్టే. యు ఆర్ సెలెక్టెడ్. సార్ ఎస్, ఆ రోజు నీ ప్లేస్లో ఎవరున్నా అలానే బిహేవ్ చేయాలి. ముక్కు మొహం తెలియని వాడికి మన గురించి చెప్పుకోం కదా. అంటే నిజంగానే ఇప్పుడు నాకు జాబ్ ఇస్తున్నారా? యా, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రోజు మీరు ఎవరో తెలియక కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. అంతా ఓకే, కానీ ఒక విషయమే బాగా డిస్టర్బింగ్గా ఉంది. ఏంటి సార్? ఇదే, నువ్వు నన్ను సార్ సార్ అంటుంటే బాగా డిస్టర్బింగ్గా ఉంది. ఎంతైనా మీరు నాకు బాస్ కదా, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. యూనో, ఒక అమ్మాయి రెస్పెక్ట్ ఇస్తుంటే ఇంత ఇరిటేటింగ్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. నాలాంటి అమ్మాయిలు రెస్పెక్ట్ అనేది చాలా రేర్గా ఇస్తారు. అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అబ్బా, నాకంత రెస్పెక్ట్ అవసరం లేదులే, కానీ అయినా నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ రోజు నీ పేరు అడగగానే అంత చిరాకు పడ్డదానివి, ఈరోజు నా కారులో నా పక్కనే కూర్చున్నావు. అయినా ఆ దేవుడికి బాగా తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలపాలో అని. కార్లో ప్లేస్ ఇవ్వాలంటే కోలిగైనా సరిపోతుంది, కానీ అమ్మాయి హార్ట్లో ప్లేస్ సంపాదించాలంటే నమ్మకం కలిగించాలి. రోడ్ నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆ దేవుడు ఇక్కడి నుంచి అమ్మాయి హార్ట్లోకి తీసుకెళ్ళాడా? నాకు నమ్మకం ఉంది. అది చూద్దాం. మరి నేను ఉంటాను సార్. ఓకే మరి, బాయ్. అభి, ఓయ్, నాకు నమ్మకం ఉంది. రేయ్, రేయ్, కొంచెం బుద్ధి ఉందా? అవతల చెల్లి పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వు చేసిన పనేంట్రా? వచ్చిన వాళ్ళు నాన్నకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో మేనేజ్ చేయగలిగాం. అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడరా. ఇంకా ఇలా ఎన్ని రోజులు? అదేంటండి, మీ చిన్నబ్బాయి ఏదో స్టార్టప్ కంపెనీ పెట్టి మంచిగా ఉన్నాడన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు? బాగానే ఉండేవాడు ఆ అమ్మాయి వాడి జీవితంలోకి రాకముందు వరకు. ఎవరు? బావా,
ఏ అను, నువ్వెప్పుడు వచ్చావే? మధ్యాహ్నమే వచ్చా. నాకొక్క మాట కూడా చెప్పలేదు. అయినా నా రూమ్లో ఏం చేస్తున్నావు? ఊరికే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. నన్ను చూడగానే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిగా. సరిపోయింది. హే ఆగా, ఎలా ఉన్నా? బాగున్నావే. తిరునాళ్ళలో తిప్పడానికి అలంకరించిన గంగిరెద్దులా చాలా కలర్ఫుల్గా ఉన్నావు. బావా, నిన్ను ఇంత మంచిగా రెడీ అయితే గంగిరెద్దు అంటావు? నిన్ను నా జోక్ చేశాను. నొప్పి పెడుతుంది. సారీ. రాక్షసి. ఏంటి బావా, పగలంతా ఆఫీస్లో ఉంటావు, ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటావు. అరే లేక మరదలు వచ్చిందే, తనతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఉందా నీకు? ఇప్పుడు పనులన్నీ మానేసి నీతో స్పెండ్ చేస్తూ కూర్చున్నాను అనుకో, ప్రాజెక్ట్ షెడ్కి వెళ్ళిపోద్ది. మనం ఎంత ఫోకస్డ్గా ఉంటే లైఫ్లో అంత ముందుకెళ్ళగలం. సరే వర్క్ చేయి. నువ్వు ఎంత ఫోకస్డ్గా వర్క్ చేస్తావో నేను చూస్తా. ఫోకస్ బావా, ఫోకస్. ఏం చేస్తున్నావే? తప్పులు జరిగిపోతాయే. ఎందుకు జరుగుతాయి బావా? నువ్వు ఫోకస్డ్గా ఉంటే ఎందుకు జరుగుతాయి? నువ్వు ఫోకస్ చేయి. అక్కడ టైం ఏంటి, నా పక్కన నువ్వేంటి, చేస్తున్న పనులేంటి? ఇలా చేస్తే ఎవడైనా ఫోకస్ చేయగలడా? అర్రవకు బావా, నువ్వేదో పెద్ద స్ట్రాంగ్ అనుకున్నా, ఇంత వీక్ అని అస్సలు అనుకోలేదు. నిన్ను లేవే, ఎక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే, నువ్వు బాగా ఫోకస్ చేసుకో. అయినా మాట్లాడుకోవడానికి పనులన్నీ మానేసి పార్కుల దాకా రావాలా? ఆ చెప్పేదేదో ఇంట్లోనే చెప్పొచ్చు కదా. బావిలో కప్పలాగా ఎప్పుడు ఇల్లు ఆఫీస్ అని ఉండకు బావా. కాస్త బయటకు వచ్చి నేచర్ని కూడా ఎంజాయ్ చేయి. ఆ ఒక్కటే తక్కువ. సర్లే, ఏదో చెప్పాలన్నావు. అది పో బావా, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇదేంటే కొత్తగా? నాతో చెప్పడానికి టెన్షన్ దేనికి? ధైర్యంగా చెప్పు. బావా, చిన్నప్పటి నుంచి మనిద్దరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. తిట్టుకుంటూ గొడవలు పడుతూ చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ వయసు పెరిగే కొద్దీ అర్థమైంది, ఆ చిలిపి అల్లరి వెనక స్వచ్ఛమైన ప్రేమ ఉందని. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ రియలీ లవ్ యూ.
ఓయ్, ఏదో చెప్తానని చెప్పి బొమ్మలా చూస్తున్నావేంటే? ఏం లేదు. నీ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. లోపల చిప్పుగాని క్రాక్ అయిందా ఏంటి? ఎప్పుడు ఇలానే అంటావు. అయినా మరదల మనసు ఎప్పుడు అర్థం చేసుకున్నావని? ఓ, ఈ మ్యాటర్ గురించి ఫేమస్ కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కంటే అడుక్కు తినడం బెటర్ అన్నాడు. నువ్వున్నావే ఎల్లమంచి పతుక్కుంటున్నావేంటే? అందుకే అన్నారు ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరని. బావా, బావా, చూసుకోవాలి కదా. సర్లేండి, మీరేం బాధపడకండి. ఒక మంచి అమ్మాయిని చూస్ చేస్తే అన్నీ సర్దుకుంటాయి. రే నాన్న, కళ్ళ ముందే కన్నబిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఏ తల్లిదండ్రులకు ఉండదురా. నీ కోసం కాకపోయినా కనీసం మా కోసమైనా మార్రా. నాన్న నీ కోసం మంచి సంబంధం చూశాడు. కనీసం మా కోసం ఈ పెళ్ళికి ఒప్పుకోరా. వయసు వచ్చిన కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా, ఎదిగిన కొడుకు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నా తల్లిదండ్రులకి బాగా భారమైపోతాం కదమ్మా. రే, ఏంట్రా మాటలు? పెళ్లి చేస్తే బాధ్యతగా ఉంటాననుకొని పాపం నన్ను నమ్మొచ్చిన అమ్మాయి జీవితం ఎందుకమ్మా నాశనం చేయడం? మీకంత భారంగా అనిపిస్తే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. ఎవరు చెప్పినా వాడు వినటం లేదు. ఇంకెవరు చెప్తే వింటాడో ఏమో. బాబాయ్, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నువ్వెందుకు ఇలా అయిపోయావు? ముందల్లా అస్సలు లేవు. నువ్వు చెప్పేవాడిక అమ్మ నాన్న మాట వినాలని, మరి నువ్వెందుకు నానమ్మ తాతయ్య మాట వినట్లేదు? నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు ముందులో ఉండు బాబాయ్. రే, చెప్పింది గుర్తుందిగా? అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడు. కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా చూడవా? పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ చూడాలి, కానీ రిజెక్ట్ చేయడానికి అవసరం లేదనుకుంటా.
కనీసం ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకునే అమ్మాయిని చూడ్డానికి వచ్చేసారా? ఎలాగైనా క్వాలిఫై అవ్వాలనుకున్న వాడే ఎగ్జామ్కి పక్కాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. ఎలాగో ఎగ్జామ్ ఫీజు కట్టాం కదా, క్యాజువల్గా అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాడికి అవన్నీ అవసరం లేదనుకుంటా. అంటే ఇండైరెక్ట్గా మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నారా? డైరెక్ట్గానే చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మీతోనే కాదు, ఎవ్వరితో. మీరు ఇలా అంటారని మీ వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ మాట కాదని లేక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చూపులకు వచ్చారు కదా. ఓ, అంటే నా గురించి తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారన్నమాట. యా అవును, కానీ నేను మీలాగా కాదు, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని పక్కాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన అమ్మాయిని. చూడండి, మా వాళ్ళు నా గురించి మీకేం చెప్పారో నాకు తెలియదు. వాళ్ళ మాటలు విని నా గురించి ఒక ఒపీనియన్కి వచ్చేయకండి. ఎందుకంటే మీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ. సరే ఒప్పుకుంటాను, నాకు మీ గురించి తెలిసింది చాలా తక్కువ. పోనీ మీరు చెప్పండి, తెలుసుకుంటాను. మేబీ మీ గురించి నాకు తెలిస్తే నా ఒపీనియన్ మారొచ్చేమో. నేను కూడా అర్థం చేసుకొని ఈ ప్రపోజల్ని క్యాన్సిల్ చేయొచ్చేమో. సరే చెప్తాను. బావా, ఏంట్రా చూస్తున్నావు? తీసుకో. ఎవరురా అమ్మాయి? ఎప్పుడు చూడలేదు. నా మరదలరా, మొన్నే ఊరి నుంచి వచ్చింది. ఓ, నిన్నో విషయం అడగనా? ఏంటి? నీకు లవ్ అట్ ఫస్ట్ సెట్ మీద నమ్మకం ఉందా? ఐ డోంట్ నో, కానీ నాకు అంతగా నమ్మకం లేదు. అయినా ఒక పర్సన్ గురించి ఏం తెలియకుండానే ఇష్టం, ప్రేమ ఎలా పుడుతుంది? కరెక్టే, కానీ ఒక పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి, తనతో కలిసి ట్రావెల్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కలిగించేదే ఫస్ట్ ఇంప్రెషన్ కదా. ఆ ఇంప్రెషనే లేకపోతే జర్నీయే స్టార్ట్ అవుతుందిగా. మేబీ యూఆర్ రైట్, కానీ నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు. అందరికీ ఒకేలా ఎక్స్పీరియన్స్ అవ్వాలని లేదు. కొందరికి చూడగానే నచ్చచ్చు, ఇంకొందరికి చూడగా నచ్చచ్చు. ఇలాంటి విషయాల్లో నీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అయినా ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే ఫోన్ పక్కన పెట్టి నీ పక్కన ఎందుకు కూర్చుంటా? ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉండవు, లవ్లో జెన్యున్గా ఉండేవాడికి లవర్ ఉండదు. అబ్బో, అయినా ఇప్పుడు జెన్యున్గా లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారా? పచ్చ కామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనిపించినట్టు మన చుట్టూ జరిగే వాటిని చూసి అందరూ ఒకేలా ఉంటారనుకోవడం చాలా తప్పు. కొన్నిసార్లు జెన్యున్గా లవ్ చేసేవాళ్ళు మన లైఫ్లోకి వచ్చినా, మన పక్కనే కూర్చున్నా టైం వచ్చేంత వరకు అస్సలు గుర్తించలేం. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే ఆ టైం వచ్చినప్పుడు ఆలోచిస్తా. ఇంత డైరెక్ట్గా చెప్పిన అర్థం చేసుకుంటే బాబు. ఏమన్నావు? ఏం లేదు. బావా, నీతో సరదాగా ఎంతసేపైనా మాట్లాడుతున్నా కానీ మనసులో ప్రేమని చెప్పాలంటే మాత్రం మాటలు అస్సలు సరిపోవట్లేదు. ప్రేమున్న చోటే ఎక్కడ ప్రేమ దూరం చేసుకుంటామని భయం కూడా ఉంటుందేమో. కానీ ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయడం నా వల్ల కాదు. వీలైనంత త్వరగా నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చెప్తాను. బావా, ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. అస్సలు సరదాగా తీసుకోవద్దు, చాలా సీరియస్. సరే, ఏంటో చెప్పు. దగ్గరికి రా.
నా కళ్ళలోకి చూడు. ఎందుకే? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అబ్బా చెప్పింది చేయి బావా. సరే చెప్పు. బావా, స్వచ్ఛంగా ఏదైనా మన మనసులో కావాలనుకుంటే ఆ ఫీలింగ్ మాటల్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కళ్ళల్లో చూసినా తెలిసిపోతుంది. బావా, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటికి రాకుండా పెదాల్లో దాచచ్చు, కానీ కళ్ళల్లో దాచలేం బావా. ఒకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? అవును బావా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. తిట్టుకుంటూ గొడవలు పడుతూ చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ వయసు పెరిగే కొద్దీ అర్థమైంది ఆ చిలిపి అల్లరి వెనుక స్వచ్ఛమైన ప్రేమ ఉందని. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ రియలీ లవ్ యూ. స్టాప్ ఇట్ అను. ఇంక చాలు. నాకు నీపైన అలాంటి ఫీలింగ్స్ లేవు. ఏమంటున్నావు బావా? ఫీలింగ్స్ లేకుండానే ఎన్నేళ్ళు ఇంత చనువుగా ఉన్నావా? మనందరం ఒక ఫ్యామిలీ అను. ఏదో మరదలేవు కదా అని కాస్త క్లోజ్గా ఉన్నంత మాత్రాన ప్రేమ అని డిసైడ్ అయిపోతావా? ఇదే మాట నా కళ్ళలో చూసి చెప్పావా? ఎలా చెప్పినా నాకు నీపైన ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ అను. నీకు నా పైన అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుంటే నీతో క్లోజ్గా ఉండేవాడిని కాదు. నా వల్ల హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించు. పర్లేదు బావా, నీ మనసు ఏంటో తెలుసుకోకుండా ఫీలింగ్స్ పెంచుకోవడం నాదే తప్పు. నాకు నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఐఎమ్ సారీ రా. మళ్ళీ ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి బాబు. నేను ఉంటాను. ఎందుకు వెళ్ళిపోయావను? నేనేమైనా తప్పు చేశాను? నా వల్ల హర్ట్ అంటే నన్ను క్షమించాను. ప్రపోజ్ చేయడానికి ఇంత థింక్ చేస్తున్నావేంట్రా? నువ్వేం మర్డర్ చేయట్లేదు, లవ్ చేస్తున్నావు అంతే. రే అభి, కూల్గా జెన్యూన్గా నీ మనసులో ప్రేమను తనకు చెప్పి
హాయ్, రేపు సండే కదా, నీ ప్లాన్స్ ఏంటి? నథింగ్. తిన్నామా పడుకున్నామా అంతే. ఓ, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు కలుద్దామా? యా షూర్. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటది? ఎక్కువ డబ్బులు లాకర్లో దాచుకున్న వాడికి, ఎక్కువ ప్రేమను మనసులో దాచుకున్న వాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. ఒకడికేమో ఎవడు డబ్బులు కొట్టేస్తాడేమో అన్న భయం, ఇంకొకడికేమో ప్రేమించిన విషయం చెప్తే ఎక్కడ ప్రేమ దూరం అవుతుందన్న భయం. కానీ నా దృష్టిలో ఎవడైతే భయాన్ని దాటగలడో వాడే ప్రేమని పొందగలడు. అందుకే ధైర్యం చేసి చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ ప్రియా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చేసావు. నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. ప్లీజ్, ఈ టాపిక్కే నువ్వు మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయొద్దు. నాకు నీపైన అలాంటి ఫీలింగ్సే లేవు. ఏంటి? నిజం చెప్పు. ఎన్ని రోజులు నేను నీకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేద్దామని చూస్తున్నా నువ్వు నాతో క్లోజ్గానే ఉన్నావు. ఫీలింగ్స్ లేకుండానే అలా ఉన్నావా? జస్ట్ షటప్. నేను నార్మల్గానే ఉన్నాను, కానీ నువ్వే ఏదేదో ఊహించుకున్నట్టున్నావు. ప్లీజ్ ప్రియా, అలా అనకు. నేను నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నీకు చెప్తే అర్థం కాదా? నాకు నీపైన ఎలాంటి ఫీలింగ్స్ లేవంటే సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు. అదే ఎందుకు లేదు? నేను మంచోని కాదా? లేదా నాతో నీకేమైనా ప్రాబ్లమా? నాకు ఆల్రెడీ మా బావతో మ్యాచ్ ఫిక్స్ అయింది. నేను తననే లవ్ చేస్తున్నా. ఈ రీజన్ చాలా. నువ్వు మంచోడివి, కానీ నేను నిన్ను ప్రేమించలేను. నా వల్ల నువ్వు హర్ట్ అయింటే ఐఎమ్ రియల్లీ సారీ. ఏదో మరదలేవు కదా అని కాస్త క్లోజ్గా ఉన్నంత మాత్రాన ప్రేమ అని డిసైడ్ అయిపోతావా? నీకు చెప్తే అర్థం కాదా? నాకు నీపైన ఎలాంటి ఫీలింగ్స్ లేవంటే సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు. హలో అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? అది ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పటికీ చెప్పకపోతే అది నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. ఏం జరిగిందిరా? అది మీ మరదలు అను ఉంది కదా, తనని నేను ప్రేమిస్తున్నాను. సారీరా, తప్పుగా అనుకోకు, కానీ జెన్యున్గా లవ్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయం తనతో చెప్పాలా? నేను ఆల్రెడీ తనతో మాట్లాడేశాను రా. మా బావకు తెలిసిన వారనే గౌరవంతో మాట్లాడుతున్నాను, కానీ
మీ పైన ఎటువంటి ఉద్దేశం లేదు. ప్లీజ్ అలా అనకండి. నేనే మిమ్మల్ని లవ్ చేయండి అనట్లేదు. ఆ వాళ్ళతో మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం. మీ వాళ్ళకి ఇష్టమైతే చూద్దాం. నాకు ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏం లేవండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలి కదండి. మీకోసం ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తాను. ఇంక నేను ఉంటాను. వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడాను రా, పాజిటివ్గానే ఉన్నారు. నీకు ఒక మాట చెప్దామని. ఏంట్రా నా వెనకాలే అన్నీ మాట్లాడేసుకొని ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది రే కాదురా. పర్లేదు, ఎవరికి ఏది దక్కాలని రాసి పెట్టుంటే అదే దక్కుతుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. రేయ్ తనని బాగా చూసుకో. అలాగే రా. ఐఎమ్ సారీ, అనవసరంగా మీ గతం గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. పర్లేదు, ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు పెళ్ళొద్దంటున్నాను? బాగా అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పింది విన్నాక మీ పైన పాజిటివ్ ఒపీనియన్ ఇంకా పెరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీరు నాకు ఓకే. నీకేమైనా చిప్పు దొబ్బిందా? రామాయణం అంతా విని రాముడికి సీత అవుతుంది అన్నట్టు నేను ఇంత చెప్పినా కానీ ఇలా అంటున్నావేంటి? చూడండి, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాం కానీ కాలుని తీసేస్తామా? లేదు కదండి. లవ్ అనేది లైఫ్లో ఒక పార్ట్. లవ్లో ఫెయిల్ అయినంత మాత్రాన అందమైన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటామా? ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వవు. చూడు, ప్రేమలో ఫెయిల్ అయితే 2 మనసులు మాత్రమే సఫర్ అవుతాయి. కానీ పెళ్లి విషయంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే 2 కుటుంబాలు సఫర్ అవుతాయి. ప్లీజ్ అర్థం చేసుకో, నేను నీకు కరెక్ట్ కాదు. అలా అని ఇలానే ఉండిపోతారా? ఇంకా ఎన్ని రోజులు? దీనికంటూ ఓ ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఆ మూమెంట్ ఇదే అని ఎందుకు అనుకోకూడదు? గాయం తగిలినప్పుడు అది హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మేబీ ఆ గాయం శరీరానికి తగిలితే ఎంత టైమో చెప్పచ్చు, కానీ ఆ గాయం మనసుకు తగిలితే హీల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
అందుకే చెప్తున్నాను, నాతో పెట్టుకొని అనవసరంగా మీ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకోకండి. నేను వెయిట్ చేస్తాను. ఇక నుండి నేను మీ ప్రేమ చేసిన గాయానికి ఒక స్వీట్ మెడిసిన్ లాగా పనిచేస్తాను. అది ఎన్నేళ్ళైనా సరే. ఇంత చెప్పినా మీరు వినకపోతే ఇంక నేనేం చేయలేను. మీ పిక్ చూసే ఇంట్రెస్ట్ లేని నాకు మీతో మాట్లాడాక మీ పేరు తెలుసుకోవాలనిపిస్తుంది. మే ఐ నో? మధురిమ. నైస్. ఓకే మధురిమ, నా గాయానికి మీ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. ఆల్ ద బెస్ట్.